2026 ఐపీఎల్లో సిఎస్కే కంప్లీట్ గా యంగ్స్టర్స్ తో బరిలోకి దిగబోతోంది. వన్స్ అపాన్ ఏ టైమ్ లో సిఎస్కే లో అందరూ డాడీస్ ఆర్మీలా ఉండేవారు. కానీ 2026లో మాత్రం కంప్లీట్లీ బేబీస్ ఆర్మీలోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది సిఎస్కే. అది ఏ విధంగా అంటే జస్ట్ 1 year లో కంప్లీట్ గా టీం ని చేంజ్ చేసేశారు. అసలు ఈ విధంగా ఒక్కసారిగా టీం ట్రాన్స్ఫర్ అవ్వడానికి ముఖ్య కారణాలు ఇవే. 2025 ఐపీఎల్ లో ఫస్ట్ హాఫ్ లో సీనియర్స్ అంత మంచిగా రాణించలేదు. మరి చూసుకుంటే సెకండ్ హాఫ్ లో యంగ్స్టర్స్ పూర్తిగా రాణించగలిగారు. సో ఇకపై రాబోయే ఐపీఎల్ మ్యాచెస్ లో సీనియర్స్ తో కష్టమవుతుందని ఆలోచించి జస్ట్ 1 year లోనే కంప్లీట్ గా యంగ్స్టర్స్ తో నింపి పడేశారు సిఎస్కే టీం ని. యంగ్స్టర్స్ ని తీసుకునే క్రమంలో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకున్నారా అంటే అది లేదు. సో కంప్లీట్ డొమెస్టిక్ ప్లేయర్ ని పిక్ చేసి ఏకంగా 28 కోట్లకు పైగా వాళ్ళపై పెట్టి టీమ్ లోకి తీసుకోవడం జరిగింది. కార్తిక్ శర్మకి 14 కోట్లు అండ్ ప్రశాంత్ వీర్ కి 14 కోట్ల పైగా పెట్టి టీమ్ లోకి తీసుకోవడం జరిగింది. బట్ ఎనీవే 2026 ఐపీఎల్ లో అయితే చెన్నై సూపర్ కింగ్స్ బేబీస్ ఆర్మీతో బరిలోకి దిగుతున్న విషయం మనం అందరం గుర్తించుకోవాల్సిన విషయం. వెంటనే ఈ వీడియోని ప్రతి ఒక్క సిఎస్కే అభిమానికి షేర్ చేసి లైక్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మంది సిఎస్కే అభిమానులకు రీచ్ అవుతుంది. సో మెయిన్లీ మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే సిఎస్కే ఆక్షన్ లో ఏ ప్లేయర్ ని కొనుక్కోవడం జరిగింది, ప్రస్తుతం ఉన్న స్క్వాడ్ తో సిఎస్కే 2026 ఐపీఎల్ లో బెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందని చూద్దాం. దాంతో పాటు సిఎస్కే టీం కి సంబంధించిన డ్రాబ్యాక్స్ ఏమున్నాయో కూడా డిస్కస్ చేసుకుందాం. 2026 ఐపీఎల్ మినీ యాక్షన్ కి చెన్నై సూపర్ కింగ్స్ 43.40 కోట్లతో సెకండ్ హైయెస్ట్ పర్స్ ఉన్న టీమ్ గా ఐపీఎల్ ఆక్షన్ లో పాల్గొని 9 మంది ప్లేయర్స్ ని కొనుక్కోవడం జరిగింది. సిఎస్కే కొనుక్కున్న ప్లేయర్ లో ఏమైనా సర్ప్రైజింగ్ గా ఉంది అంటే అది ఇద్దరి అన్క్యాప్డ్ ప్లేయర్స్ కి దాదాపు 28 కోట్లకు పైగా పెట్టి కొనుక్కోవడం చాలా సర్ప్రైజింగ్ షాక్ లా అనిపించింది. సో మనం ఆ ప్లేయర్స్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పనేమీ లేదు. మనందరికీ తెలిసిందే కార్తిక్ శర్మ అండ్ ప్రశాంత్ వీర్లని సిఎస్కే 14.2 కోట్లకి కొనుక్కోవడం చూసాము. ఫర్ ద ఫస్ట్ టైం ఇద్దరికి, అది కూడా అన్క్యాప్డ్ ప్లేయర్ కి 14 కోట్లకు పైగా ఇవ్వడం ఇదే మొదటిసారి. అది కూడా ఒకే టీం వీళ్ళిద్దరిని తీసుకోవడం ఇంకా విచిత్రం. సో వీళ్ళిద్దరికి అంత ప్రైస్ పెట్టడంతో సిఎస్కే ఫ్యాన్స్ అంతా కూడా కార్తిక్ శర్మని ఎంఎస్ ధోనికి రీప్లేస్మెంట్ అని, ప్రశాంత్ వీరిని రవీంద్ర జడేజాకి రీప్లేస్మెంట్ అని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. వీళ్ళు ఇంకా ఐపీఎల్ లో ఒకటంటే ఒక మ్యాచ్ కూడా ఆడక ముందే వీళ్ళని ఎంఎస్ ధోని అండ్ రవీంద్ర జడేజాకి రీప్లేస్మెంట్ అంటూ వాళ్ళని స్టార్లు చేసేస్తున్నారు. సో ఈ సీజన్ లో అయితే వీళ్ళిద్దరిపై ఖచ్చితంగా ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అన్క్యాప్డ్ ప్లేయర్స్ అయినప్పటికీ ఎక్కువ ప్రైజ్ ఇచ్చి టీమ్ లోకి తీసుకోవడం వలన ఖచ్చితంగా ప్రెజర్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఎనీవే 2026 ఐపీఎల్ లో కార్తిక్ శర్మ అండ్ ప్రశాంత్ వీర్లు సిఎస్కే తరపున ఆడబోతున్నారు. రాహుల్ చాహర్ ని 5.2 కోట్లకి సిఎస్కే కొనుక్కోవడం జరిగింది. రాహుల్ చాహర్ గూగ్లీ బౌలింగ్ చేయగలడు కాబట్టి రాహుల్ చాహర్ కి 5.2 కోట్లు పెట్టడంలో వర్తే అని చెప్పుకోవచ్చు. బహుశా రాహుల్ చాహర్ ని నూర్ అహ్మద్ కి బ్యాకప్ ప్లేయర్ గా యూజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సిఎస్కే మిగిలిన ప్లేయర్స్ అందరినీ కూడా ఆల్మోస్ట్ బేస్ ప్రైస్ తో కొనుక్కోవడంతో సిఎస్కే టీం ఎంతో కొంత స్ట్రాంగ్ గా ఉందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అఖిల్ హుస్సేన్, మ్యాట్ హెన్రీ, మాథ్యూ షాట్ వీళ్ళు ముగ్గురు బేస్ ప్రైజ్ లో దొరకడం సిఎస్కే కి చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. ఇంకా మరో బై చూసుకుంటే సర్ఫరాజ్ ఖాన్ మంచి బై అని కూడా చెప్పుకోవచ్చు. ఎనీవే సిఎస్కే 2026 లో అయితే కంప్లీట్లీ యంగ్స్టర్స్ ని టీమ్ లో నింపి పడేసింది. ముఖ్యంగా కార్తిక్ శర్మ అండ్ ఆల్సో ప్రశాంత్ వీర్లని 28 కోట్లకు పైగా పెట్టి కొనుక్కోవడం జరిగింది. మిగతా ప్లేయర్స్ ని చూసుకుంటే ఆల్మోస్ట్ బేస్ ప్రైజ్ కి కొనుక్కోవడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ సిఎస్కే కి మాత్రం ఈసారి చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అండ్ ఆల్సో బౌలింగ్ లైనప్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ 2026 ఐపీఎల్ లో కొనుగోలు చేసిన ప్లేయర్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్రస్తుతం ఉన్న ఫుల్ స్క్వాడ్ తో 2026 ఐపీఎల్ లో సిఎస్కే బెస్ట్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఓపెనర్స్ గా ఆయుష్ మాత్రే, సంజు శాంసన్, నంబర్ 3 లో రుతురాజ్ గైక్వాడ్ యాజ్ ఏ కెప్టెన్ గా కొనసాగుతాడు. నంబర్ 4 లో డివాల్డ్ బ్రేవిస్, నంబర్ 5 లో కార్తిక్ శర్మ, నంబర్ 6 లో శివం దుబే, నంబర్ 7 లో ప్రశాంత్ వీర్, నంబర్ 8 లో ఎంఎస్ ధోని యాజ్ ఏ వికెట్ కీపర్ గా కొనసాగుతాడు. నంబర్ 9 లో నేథన్ ఎల్లిస్, నంబర్ 10 లో నూర్ అహ్మద్, నంబర్ 11 లో మ్యాట్ హెన్రీ, ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా ఖలీల్ అహ్మద్. 2026 ఐపీఎల్ లో సిఎస్కే ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి ఈ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ఓపెనింగ్ లో ఆయుష్ మాత్రే అండ్ సంజు శాంసన్ ఇద్దరు కూడా డీసెంట్ స్టార్ట్స్ అందించగల బ్యాటర్స్. ఐపీఎల్ 2025 లో ఆయుష్ మాత్రే ఒక బ్రేక్అవుట్ యువ సంచలనం. గాయపడిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎంఐతో జరిగిన మ్యాచ్ లో 15 బంతుల్లో 32 పరుగులు చేసి అరంగేటం చేశాడు. మరియు తర్వాత ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో 48 బంతుల్లో 94 పరుగులు చేశాడు. అద్భుతమైన స్వభావాన్ని మరియు నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. సిఎస్కే తరపున నిర్భయమైన దాడి చేసే ఓపెనర్ గా సీజన్ లో అతిపెద్ద ఫలితాల్లో ఒకటిగా నిలిచాడు. మరో ఓపెనర్ సంజు శాంసన్ గురించి మనందరికీ తెలిసిందే. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎంతో ఎక్స్పీరియన్స్ అండ్ ఓపెనింగ్ లో ఇండియా తరపున 3 సెంచరీలు చేసిన ప్లేయర్. సో సంజు శాంసన్ సిఎస్కే కి ఓపెనింగ్ లో అగ్రెసివ్ స్టార్ట్స్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తాడు. సో అందుకని ఓపెనర్స్ గా ఆయుష్ మాత్రే అండ్ ఆల్సో సంజు
శాంసన్ కొనసాగుతారని చెప్పుకోవచ్చు. నంబర్ 3 లో రుతురాజ్ గైక్వాడ్ యాజ్ ఏ కెప్టెన్ గా మరోసారి కొనసాగుతాడు. రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ ఎబిలిటీ గురించి మనందరికీ తెలిసిందే. సో నంబర్ 3 లో ప్రాపర్ గా సెట్ అవుతాడని కూడా మనందరికీ తెలిసిందే. సిఎస్కే కి గత సంవత్సరాలుగా ఓపెనర్ గా నంబర్ 3 లో మంచిగా రాణిస్తున్నాడు కాబట్టి మరోసారి నంబర్ 3 లో రుతురాజ్ గైక్వాడ్ కొనసాగుతాడు. నంబర్ 4 లో ది మాన్స్టర్ డివాల్డ్ బ్రేవిస్ యాజ్ ఏ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతాడు. డివాల్డ్ బ్రేవిస్ T20లో చాలా మంచి స్ట్రైక్ రేట్ తో అది ఇంటర్నేషనల్ అయినా IPL అయినా ఎదురుగా ఎంత పెద్ద టీం ఉన్నా సరే తన అటాకింగ్ బ్యాటింగ్ తోనే సమాధానం ఇస్తున్నాడు. సో నంబర్ 4 లో డివాల్డ్ బ్రేవిస్ ప్రాపర్ గా సెట్ అవుతాడు. అందుకే నంబర్ 4 లో డివాల్డ్ బ్రేవిస్ కంటిన్యూ అవుతాడు. నంబర్ 5 లో వన్ ఆఫ్ ద సెన్సేషనల్ అన్క్యాప్డ్ ప్లేయర్ కార్తిక్ శర్మ కొనసాగుతాడు. మనం ముందే చెప్పుకున్నాం కార్తిక్ శర్మకి 14.2 కోట్ల ప్రైజ్ మనీ పెట్టి సిఎస్కే టీమ్ లోకి తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు MS ధోనికి రీప్లేస్మెంట్ కార్తిక్ శర్మని బాగా హైప్ చేశారు. సో ఖచ్చితంగా కార్తిక్ శర్మ పై మనీ ప్రెజర్ పడి మంచిగా కొనసాగిస్తాడో లేదో ఎవరికి తెలియదు. బట్ ఎనీవే కార్తిక్ శర్మ వన్ ఆఫ్ ద సెన్సేషనల్ బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి నంబర్ 5 లో చాలా మంచిగా రాణించగలడు అనిపిస్తోంది. సో అందుకని కార్తిక్ శర్మ యాజ్ ఏ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా నంబర్ 5 లో కొనసాగుతాడు. నంబర్ 6 లో మనందరికీ తెలిసిందే సిక్సర్ల దూబే. ఈ ప్లేయర్ గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మిడిల్ ఓవర్ లో అది స్పిన్నర్లపై ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో మనం అందరం కళ్ళతో చూసాం. సో ఈ ప్లేయర్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని అయితే అవసరమే లేదు. ఏదేమైనా సరే IPL లోనే చూసుకుందాం. శివం దుబే నంబర్ 6 లో మరోసారి కంటిన్యూ అవుతాడు. నంబర్ 7 లో అదే రవీంద్ర జడేజాకి రీప్లేస్మెంట్ అంటున్న ప్రశాంత్ వీర్ కొనసాగుతాడు. ప్రశాంత్ వీర్ యాజ్ ఏ ఆల్రౌండర్ గా నంబర్ 7 లో కంటిన్యూ అవుతాడు. నంబర్ 8 లో కూల్ కెప్టెన్ గా పిలుచుకునే మన MS ధోని ఫినిషర్ గా అండ్ ఆల్సో వికెట్ కీపర్ గా నంబర్ 8 లో మళ్ళీ కొనసాగుతాడు. MS ధోనికి గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఇంజరీస్ ఉన్నా సరే తన ఫ్యాన్స్ కోసం మాత్రం మైదానంలో మళ్ళీ అడుగు పెడుతున్నాడు. బహుశా ఇదే తన చివరి సీజన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం పూర్తి యంగ్స్టర్స్ తో సిఎస్కే నిండిపోయింది. అంటే కారణం నెక్స్ట్ ఇయర్ MS ధోని ఉంటాడా లేడా అన్న ఆలోచనలతో ముందు జాగ్రత్తలతో మన ఇండియాలో ఉండే బెస్ట్ వికెట్ కీపర్లను తీసుకొచ్చి సిఎస్కే లో యాడ్ చేసుకోవడం జరిగింది. బహుశా MS ధోనికి ఇది చివరి సీజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఎనీవే 2026 IPL లో MS ధోని తన ఫ్యాన్స్ కోసం యాజ్ ఏ వికెట్ కీపర్ గా సీజన్ అంతా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక బౌలింగ్ లో చూసుకుంటే నూర్ అహ్మద్, నేథన్ ఎల్లిస్, మ్యాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్ ఉండడంతో బౌలింగ్ లో స్ట్రాంగ్ గానే ఉందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ బౌలింగ్ లో ఇంకొక ఎక్స్ట్రా బౌలర్ ఉంటే టీమ్ కి అడ్వాంటేజ్ గా మారే అవకాశాలు ఉంటాయి. ఒక ఎక్స్ట్రా బౌలర్ కోసం ఆలోచిస్తే ఖచ్చితంగా కార్తిక్ శర్మని బెంచ్ కి పరిమితం చేయాల్సి వస్తుంది. బట్ అలా చేస్తే బ్యాటింగ్ తగ్గిపోతుంది కాబట్టి ఉన్న బౌలింగ్ తోనే బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న బ్యాటింగ్ లైనప్ లో టాప్ 8 లో మన ఇండియన్ బ్యాటర్లు 7 మంది ఉండడంతో టీమ్ కి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. కానీ సిఎస్కే కి బౌలింగ్ అంత మంచిగా అయితే కనిపించట్లేదు అనిపిస్తోంది. బట్ అయినప్పటికీ సిఎస్కే టీం అయితే చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. 2026 IPL లో సిఎస్కే ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. 2026 IPL ఆక్షన్ లో సిఎస్కే టార్గెట్ చేసిన ప్లేయర్స్ గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ ఆల్సో 2026 IPL లో సిఎస్కే ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో కామెంట్ చేసి IPL లో మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.